వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వెబ్ ఆప్షన్స్ ఏ రకంగా పెట్టుకోవాలనే దానిపై కొన్ని కీలకమైన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మీరు మీ ర్యాంకు కేటగిరీ ప్రకారం తప్పనిసరిగా కాలేజ్ కోర్సు, బ్రాంచ్ కోర్సు, డిస్ట్రిక్ట్ కోర్సుతో మీరు రఫ్ వర్క్ చేసుకోకుండా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవద్దు. మరి ఆల్రెడీ మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని మీ అనుకూలత ప్రకారం కొంత ఆడిట్ మార్చుకోవచ్చు, కానీ పెద్దగా మీరు ఆర్డర్లో చేంజ్ చేయొద్దు. మరి వీలైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మీ ర్యాంక్ ఉంటే 25,000 కట్ ఆఫ్ వరకు చాయిస్ ఫిల్లింగ్ పెట్టండి. మనం కూడా అట్లే ఇచ్చినాం. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే మెజారిటీ సీట్లు ఉంటాయి, సెకండ్ థర్డ్ ఫేజ్లో సీట్లు అందుబాటులో తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో 90% సీట్లు ప్రధానంగా టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో అయితే ఫిలప్ అయిపోతాయి. మరి సెకండ్ ఫేజ్లో మనకు తక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఎవరైనా జోసాలో వెళ్ళిన వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ ఎంసెట్లో కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసి జైన్ కానీ వల్ల మాత్రం సీట్లు మాత్రమే టాప్ కాలేజ్లో సెకండ్ ఫేజ్లో మిగులుతాయి. మొదటి రౌండ్లోనే మనకు సీట్ రావాలంటే వీలైనంత ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికి సంఖ్య లిమిటెడ్ నెంబర్ ఏం లేదు. మీకు ఓపికతో మరి పెట్టుకోమన్నాగా అని చెప్పేసి కింది మీదికి పై కిందికి అట్లా పెట్టుకోకూడదు. టాప్ ఆర్డర్లో పెట్టుకోవచ్చు. మరి దీనిలో ప్రధానంగా విద్యార్థుల్లో టెన్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కాలేజీ లిస్ట్ ఆల్రెడీ మనం ఇచ్చున్నాం. తర్వాత బ్రాంచ్ విషయంలో చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఫస్ట్ సిఎస్సి అనుకుంటున్నారు, మరి అక్కడ బయటికి వెళ్ళి ఎవరో చెప్పగానే ఈసీ మొత్తం సిఎస్సి పడిపోయింది, ఈసీ అంటే మళ్ళీ ఈసీకి మారుతున్నారు. మళ్ళీ తెల్లారి ఎక్కడ పోయి ఈసీ హార్డ్ ఉంటుంది, ఈసీ కష్టం అని చెప్పగానే మళ్ళీ వచ్చి సిఎస్సి అంటే ఒక నిర్ణయానికి ప్రధానంగా రావాల్సి ఉంటుంది. సిఎస్సి కానీ ఈసీ బ్రాంచ్ కానీ సిఎస్సి ప్రత్యేకత సిఎస్సిదే. మీకు సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత స్థాయిలో ఇప్పుడు ఉద్యోగాలు కొంతవరకు తగ్గుతున్నప్పటికీ మీకు దగ్గర స్కిల్ ఉంటే సిఎస్సిలో ఏ బ్రాంచ్ తీసుకునే వాళ్ళకైనా అవకాశాలు మెండుగానే ఉంటాయి. అది నో డౌట్. ఇప్పటికీ సిఎస్సి మనకు అనుకూలమైన బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు. మరి ఈసీ బ్రాంచ్కి వచ్చేవాళ్ళు కొంతవరకు హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి. ప్రధానంగా గవర్నమెంట్ సెక్టార్లో వెళ్ళాలనుకునే వాళ్ళు, మరి ఇటు సాఫ్ట్వేర్ సైడ్ కూడా రావాలనుకునే బోత్ ఛాన్సెస్ ఉండాలనుకునే వాళ్ళు ఈసీకి రండి. మరి ఈసీ అనగానే కొంతవరకు హార్డ్ వర్క్ చేయాల్సిన నేచర్, ఓపిక ఉండే వాళ్ళు ఈసీ బ్రాంచ్ని ఎంచుకోండి. తప్పనిసరిగా మీకు ఈసీ బ్రాంచ్ ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా ఎంచుకోండి, కానీ మీ సొంత ఇష్టంతోనే వెళ్ళండి. కానీ బయట వాళ్ళు తీసుకుంటున్నారు, అందరు ఈసీ తీసుకుంటారు ఈ సంవత్సరాన్ని, ఈసీ వైపు వెళ్ళొద్దు. మరి మొదటగా మీరు తీసుకునే బ్రాంచ్ని అభిమానించండి. ఆ బ్రాంచ్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. ప్రధానంగా కోర్ బ్రాంచెస్ వైపు రావడం చాలా మంచిదే. సిఎస్సిలో ఏదో పట్టుకొని ఎక్కడో కాలేజీకి వెళ్ళే కంటే ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ లాంటి కోర్ బ్రాంచ్లకు వెళ్ళడం చాలా మంచి నిర్ణయమే. అయినప్పటికీ దానికి తగినట్టుగా మీరు రాబోయే 4 years మీ యొక్క ఎఫర్ట్ చూపించాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా రాబోయే భవిష్యత్తును ఊహించుకొని మీరు కష్టపడతామనే వాళ్ళు తప్పకుండా కోర్ బ్రాంచెస్ వైపు వెళ్ళండి. మంచి అవకాశాలు అయితే ఉండే అవకాశం ఉంది. మరి ఇంకా చాలామందికి ఏంటంటే టాప్ కాలేజ్ తెలిసిన తర్వాత కూడా మరి ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు. మనం 3-4 రకాలుగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. దానిలో ప్రధానంగా చూస్తే మనకు ముందుగా కాలేజ్ టాప్ ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం చేసుకున్న తర్వాత మరి ఎట్లా అంటే ఒక కాలేజీలో సిఎస్సికి సంబంధించిన బ్రాంచ్లు అన్నీ పెట్టుకున్న తర్వాత మీకు ఈసీ ఇంట్రెస్ట్ ఉంటే ఈసీ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ కాలేజీ ప్రియారిటీ ఇస్తున్నాం. అంటే సిఎస్సి, సిఎస్ఎం, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మిగతా బ్రాంచ్లు ఏమైనా ఉంటే పెట్టి తర్వాత సిఎస్సి. అంటే ఒకే కాలేజీలో నువ్వు ఈసీ వరకు బ్రాంచ్లు పెట్టుకోవడం అంటే కాలేజీకి ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు ఇట్లా ఒకేసారి అక్కడ బ్రాంచ్లు పెట్టుకోవచ్చు. లేదు మాకు బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇస్తామనుకునే వాళ్ళు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 కాలేజెస్ ఉన్నాయనుకోండి, ఒక 5 కాలేజెస్ మీరు జత చేసుకొని 5 కాలేజీల్లో సిఎస్సి, 5 కాలేజీల్లో సిఎస్ఎం, 5 కాలేజీల్లో సిఎస్డి, 5 కాలేజీల్లో సైబర్ సెక్యూరిటీ, 5 కాలేజీల్లో 5 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఒకవేళ ఈసీ కూడా మీకు అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడే పెట్టవచ్చు. లేదు మాకు సిఎస్సి ముందు ప్రిఫరెన్స్ ఇస్తామంటే ఈ 5 కాలేజీలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 కాలేజీల్లో మళ్ళీ అవే సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ పెట్టుకొని మళ్ళీ 5 కాలేజీల్లో మళ్ళీ అవే సిఎస్సి, ఇట్లా టాప్ 25 వరకు పెట్టుకొని 25 × 5 125 అయిపోతాయి మీకు. అప్పుడు ఈసీకి మళ్ళీ మొదటి నుంచి ఈసీ పెట్టుకోవచ్చు. ఈసీకి తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళైతే. లేదు మేము ఈసీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామనే వాళ్ళు ఫస్ట్ ఈసీ బ్రాంచ్ పెట్టుకొని కంపల్సరీ ఈసీ అయినా సిఎస్సి అయినా కాలేజ్ పర్వాలేదు అనుకునే వాళ్ళు ఈసీ ఫస్ట్ పెట్టుకొని తర్వాత సిఎస్సి ఆల్రెడీ బ్రాంచ్లు పెట్టుకొని తర్వాత కోర్ బ్రాంచ్లు మిగతా కూడా పెట్టుకోవచ్చు అక్కడే. లేదు మాకు కంపల్సరీ ఈసీఏ కావాలనుకుంటే ముందు మొత్తం ఇదే విధానంలో ఈసీ బ్రాంచ్లు పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు సిఎస్సి బ్రాంచ్లకు వెళ్ళవచ్చు. మరి ఇక్కడ మిక్సింగ్గా
బ్రాంచ్ కాలేజ్ మిక్సింగ్గా పెట్టుకోవడం ఏంటంటే 5 కాలేజీలు చూసి పెట్టుకొని మీకు ఇష్టమైన బ్రాంచ్ ముందుగా 5 కాలేజీల్లో పెట్టుకొని తర్వాత మిగతా 5 కాలేజెస్ అట్లా సెపరేట్ చేసుకుంటూ వెళ్ళి మీ ఇష్టమైన బ్రాంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అట్లే 5 కాలేజీలు వరుసగా ఈసీ మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఈసీ మొత్తం 25 కాలేజీలు 5 కాలేజీలు పెట్టేసుకొని తర్వాత మళ్ళీ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్, తర్వాత కోర్ బ్రాంచెస్ ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. అంటే రకరకాల పద్ధతిలో ముందుగా మీరు ఏంటంటే బ్రాంచ్ విషయంలో ఒక ఫిక్స్ అవ్వండి. చాలామంది బయట చెప్పేది కాదు, చాలామంది యూట్యూబ్లో చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. చదవబోయేది మీరు, రాబోయే 4 సంవత్సరాలు 4 ఇయర్స్ దాని మీద ఎఫర్ట్ ఇచ్చేది మీరు. తప్పనిసరిగా పేరెంట్స్ స్టూడెంట్స్తో డిస్కస్ చేయండి బ్రాంచ్ విషయంలో. మరి పక్కవాడు అదే తీసుకుంటున్నాడుగా నువ్వే అదే తీసుకోని పిల్లలపై బలవంతంగా దయచేసి బ్రాంచ్ విషయంలో రుద్దొద్దు. వాళ్ళ పిల్లలకు అర్థం కాకపోతే ఈ బ్రాంచ్కి సంబంధించి ఇట్లా ఉంటుంది, ఈ బ్రాంచ్కి సంబంధించి ఇట్లా ఉంటుంది. మీకు అన్ని బ్రాంచెస్ గురించి కూడా డీటెయిల్స్ వీడియోస్లో చేయడం జరిగింది. బ్రాంచ్ వివరించిన తర్వాత బ్రాంచ్కి వచ్చిన తర్వాత మనకు 50% పని అయిపోయినట్టే. బ్రాంచ్ సెలక్షన్లో చాలామంది కొంత అటు ఇటు పడుతున్నారు. అంటే నేను ఈ మధ్యలో చూసిన ఈ 1 వీక్లో చాలామంది సిఎస్సి ఉన్న వాళ్ళు ఈసీఆర్, ఈసీ ఉన్న వాళ్ళు మళ్ళీ సిఎస్సికి, అంటే ఇట్లా అక్కడక్కడ ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. డెఫినెట్గా బ్రాంచ్ విషయంలో ఈసీ ఎవర్గ్రీన్ బ్రాంచ్ కాదనిలేం, దానికి 2 రకాలుగా ఉంటాయి. మరి ఈ సాఫ్ట్వేర్ రంగంలో మీరు ఎక్కువ స్కిల్స్ ఉండి ముందుకెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా సిఎస్సి ద్వారానే సాధ్యమవుతుంది. అది సాఫ్ట్వేర్ రంగంలోకి రావాలంటే. లేదు మేము గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్తాం, లేదా భవిష్యత్తులో ఇంకా మంచి పై చదువులోకి వెళ్తాం అనుకునే వాళ్ళు ఇప్పుడే మాకంత ఉద్యోగం తొందరగా అవసరం లేదు, జనరల్గా మేము పై చదువులు చదువుతాం, లేకపోతే మళ్ళీ ఈసీ తీసుకొని గవర్నమెంట్ సెక్టార్లో రాకపోతే మళ్ళీ మేము సాఫ్ట్వేర్ కోర్సు కూడా నేర్చుకుంటాం అనుకుంటే మీరు ఈసీ కానీ EEE కానీ మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచ్ కూడా ఏ బ్రాంచ్ తక్కువ కాదు. ఈరోజు నేను పేపర్లో సివిల్ బ్రాంచ్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను, విపరీతమైన డిమాండ్ ఉంది. మీరు సబ్జెక్ట్ సివిల్ మీద సంపాదించుకోగలిగితే సివిల్ బ్రాంచ్ ఎక్స్ట్రాడినరీ బ్రాంచ్, కానీ దాన్ని ఇష్టపడాలి, కష్టపడాలి ఈ 4 ఇయర్స్. మరి కాబట్టి బ్రాంచ్ విషయంలో నిర్ణయం తీసుకున్న తర్వాత కాలేజీ విషయంలో కాలేజీకి ప్రియారిటీ ఇవ్వడం ఒకటి, బ్రాంచ్కి ప్రియారిటీ ఇవ్వడం ఒకటి, కాలేజీ బ్రాంచ్ ప్రియారిటీ ఇవ్వడం ఒకటి. మళ్ళీ మనం ఎంతవరకు కాలేజీలో ప్రిఫర్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు సిఎస్సి కావాలనుకొని నీ ర్యాంక్ ఒక 30-40,000 ఉంది, 40-45,000కి సిఎస్సి కావాలంటే దాదాపు టాప్ 40-50 కాలేజీలో వచ్చే అవకాశం ఉంది. సిఎస్సి కావాలంటే తప్పనిసరిగా నువ్వు సిఎస్సి అలైడ్ బ్రాంచ్లో టాప్ 50-60 పెట్టుకుంటేనే నీకు ఆ కాలేజ్ వస్తుంది. లేదు సార్ నాకు ర్యాంకు 40,000 ఉంది కానీ నేను టాప్ కాలేజీలో కోర్ బ్రాంచెస్ ఎంచుకున్నానంటే మీరు ఇక్కడ సిఎస్సి ఫస్ట్ పెట్టుకోండి, రాకపోతే ఈసీ, EEE, మెకానికల్ సివిల్ లాంటి ఇవే టాప్ 30 కాలేజెస్లో పెట్టుకోండి. అప్పుడే మీరు నెక్స్ట్ మిగతా కాలేజెస్కి వెళ్ళండి. కోర్ బ్రాంచెస్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి. లేదు మాకు సిఎస్సి కావాలనుకుంటే డైరెక్ట్గా 40,000 వచ్చే స్టూడెంట్ ఒక 50-60 కాలేజెస్ మీరు వరుసగా సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచ్కి సంబంధించినవి పెట్టుకోండి. ఇక్కడ చాలామంది సిఎస్సి మెషిన్ లెర్నింగ్ గురించి ఎక్కువ మంది విద్యార్థులు మాకు మిషన్ లెర్నింగ్ కావాలంటున్నారు. అసలు ఇక్కడ సిఎస్సి కోర్ బ్రాంచ్లు అలైడ్ బ్రాంచ్లు ఏ బ్రాంచ్ తీసుకున్నాయి అనేది, కాకపోతే మిషన్ లెర్నింగ్ అనేది చాలా వరకు ట్రెండ్. పిల్లలు ఒకరి నుంచి ఒకరు కాలేజీలు కూడా దీనికి సీట్ల కోసం డిమాండ్ ఉండడం, దస్తా దాన్ని ప్రచారం చేయడం. ఈసీ కూడా ఈసారి చాలా వరకు అయితే కొంతమంది మిత్రులు చెప్తున్నారు జస్ట్ కృత్రిమ ప్రచారం కూడా చేసి ఈసీకి డిమాండ్ చేసి ఈసీ మేనేజ్మెంట్ సీట్లు కూడా అమ్ముకుంటున్నట్టు చాలామంది కాలేజ్ మేనేజ్మెంట్సే చెప్తూ ఉన్నాయి. మరి ఇలాంటి వాళ్ళలో పడకుండా మీకు ఇష్టం వచ్చిన బ్రాంచ్ని, అది సిఎస్సి కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు. నన్ను అడిగితే సిఎస్సిలో ఏ బ్రాంచ్ తీసుకున్నా పర్లేదండి. మెషిన్ లెర్నింగే కావాలని సిఎస్ఎం కోసం వెయిట్ చేస్తే, ఏఐఎంఎల్ కోసం వెయిట్ చేస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 6,000 ర్యాంక్ ఉంటే సిఎస్సి ఏఐఎంఎల్ఏ బ్రాంచ్ కోసమే చూస్తే మీరు టాప్ 10 కాలేజీ వరకు వెళ్ళాల్సి వస్తుంది. అదే సిఎస్సి అలైడ్ బ్రాంచ్లో చూసుకుంటే మీకు 5-6 కాలేజీలని సైబర్ సెక్యూరిటీ రావచ్చు, డేటా సైన్స్ రావచ్చు, లేకపోతే ఏఐడి రావచ్చు, సిఎస్బి లాంటి బ్రాంచ్లు రావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రావచ్చు. ఇట్లాంటి బ్రాంచ్లు అంటే ఒక బ్రాంచ్ తప్పకుండా మాకు అదే కావాలని చెప్పి గుడ్డిగా ఎవరో చెప్తున్నారని చెప్పేసి మరీ డౌన్ కాలేజీకి వెళ్ళకుండా అప్ కాలేజీలో సిఎస్సి అలైడ్ బ్రాంచెస్కి వెళ్ళండి. మరి గుడ్డిగా సిఎస్సి బ్రాంచ్ కావాలి, సిఎస్ఎంఏ కావాలని టాప్ 60, 70, 80 కాలేజీకి మీ ర్యాంక్ మంచిగున్నప్పటికీ వెళ్ళకుండా టాప్ కాలేజెస్లో కోర్ బ్రాంచెస్ వైపు రండి. మరి 60-70 కాలేజీలో సిఎస్సి తీసుకునే కంటే కోర్ బ్రాంచెస్లో ఈసీ, EEE, మెకానికల్ సివిల్కి రండి. మీకు అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కష్టపడే తత్వం పెంచుకోండి. 4 ఇయర్స్ పూర్తిగా సబ్జెక్ట్పై డిపెండ్ అవ్వండి, సంపాదించుకోండి, స్కిల్స్ నేర్చుకోండి. తప్పకుండా మీకు ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇంజనీరింగ్లో ఉద్యోగ అవకాశాలు తగ్గొచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో కానీ స్కిల్స్ ఉన్న ప్రతి స్టూడెంట్ తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే డెఫినెట్గా రాబోయే 4 ఇయర్స్లో ఉంటాయని మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మీరు ఆప్షన్స్ ఎంచుకోవాలి. వీలైనంతవరకు మోర్ ఆప్షన్స్ పెట్టండి. లిమిటెడ్గా మనం ఒక 100 ఆప్షన్స్ ఇస్తే చాలామంది 10-20 ఆప్షన్స్ పెట్టి మాకు సరిపోతాయి కదా సార్, మా ర్యాంక్ 3,000 ఉంది, 4,000 మీ ర్యాంక్ వస్తుందనే విషయం పర్సనల్గా మాకు తెలిసినప్పటికీ ఎటువంటి సీట్ రావాలని, అంటే మనం సేఫ్ సైడ్లో ఉండాలంటే ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలనే ఉద్దేశంతో మీకు ఆప్షన్స్ ఎక్కువ పెట్టడం జరిగింది.
10,000 వచ్చిన వరకు 25,000 ర్యాంక్ వరకు కూడా ఆప్షన్ చూసి మాకు ఇవన్నీ ఎందుకు సార్ అంటున్నారు. ఓపికతో పెట్టండి. ఆప్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల ప్రయారిటీ ఆర్డర్లోనే ఇచ్చాం. ముందు వెనక పెడితే మనం బాధపడాలి, కానీ ప్రయారిటీ ఆర్డర్లో ఇచ్చినాం కాబట్టి నష్టం ఏం లేదు మీకు. కాబట్టి ఆ దిశగా వీలైనంత వరకు ఎక్కువ ఛాయిస్ ఫిల్లింగ్ ఇవ్వండి. మీకు ఎక్కడ అర్థం కాకపోయినా మీరు రఫ్ లిస్ట్ కూడా పెట్టండి, దాన్ని కరెక్షన్ చేసి మళ్ళీ మీకు సెండ్ చేసిన తర్వాత మీరు అప్డేట్ చేసుకోండి. ఒక్కసారి వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత జూలై 1 లోపు ఎన్నిసార్లైనా పెట్టుకోవచ్చు. రేపు ఎనేబుల్ అయితే రేపే పెట్టుకోవాలని లేదు, రేపు కొన్ని పెట్టుకోవచ్చు, తర్వాత ఆలోచించుకొని పెట్టుకోవచ్చు. మొత్తం పెట్టిన తర్వాత కూడా అక్కడక్కడ మధ్యలో ఏమైనా మిస్ అయినవి ఉంటే వాటిని మళ్ళీ పై కిందికి చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఎడిట్ చేసుకునే అవకాశం జూలై 1 నైట్ 11:59 టైం వరకు మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినప్పుడల్లా ఓటీపీ వస్తుంది, సేవ్ చేసి ఉండాలి. మీరు ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి టెన్షన్ పడాల్సి నిమ్మలంగా మరి ఈ రోజే పెట్టుకోవాలి రేపే పెట్టుకోవాలి ఆగంతో ఉండడం కన్నా లిస్టు ఫైనల్గా ప్రిపేర్ చేసుకొని ఒక మంచి లిస్ట్తో మీరు వెబ్ ఆప్షన్స్ వెళ్ళండి. అక్కడ కూడా ఏమైనా మళ్ళీ 1-2 సార్లు ప్రింట్ తీసుకోండి తప్పనిసరిగా వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత. అప్పటికి ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టు 1 by 1 చూసి మళ్ళీ వాటిని కరెక్షన్ చేసుకొని మళ్ళీ కొత్త లిస్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మరిన్ని వివరాలతో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు కేఆర్ గైడెన్స్ రావడం జరుగుతుంది తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.